హాయ్ హలో నేను మీ రమేష్. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇంటర్ సెకండరీ వాళ్ళకి ల్యాబ్స్ ప్రాక్టికల్స్ రానే వచ్చేసినాయి. రేపు నుంచి ప్రతి ఒక్క ఇంటర్ విద్యార్థి ప్రాక్టికల్స్ రాయబోతున్నారు. కాబట్టి ప్రాక్టికల్స్ అంటే స్టూడెంట్స్కి ఒక రకమైన ఫీలింగ్ అనేది, భయం అనేది ఉంటుంది. సో అటువంటి భయాలని పోగొట్టడానికి ఈ నా చిన్న ప్రయత్నం. ముందుగా ల్యాబ్కి అటెండ్ అయ్యే ప్రతి స్టూడెంటు హాల్ టికెట్, రికార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ల్యాబ్కి 30 minutes ముందు వెళితే చాలా ఫ్రీగా, టెన్షన్ లెస్గా ఉండొచ్చు. కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ల్యాబ్కి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఇంటర్నల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ వైజ్ అందరినీ ఒక ఆర్డర్లో నుంచోబెడతారు. సో అలా నుంచోబెట్టిన తర్వాత మనకి లోపల ఎక్స్టర్నల్ సార్ ఉంటారు. మన ల్యాబ్లోకి అడుగుపెట్టిన తర్వాత మనకి రికార్డ్స్ని ఆ టేబుల్ మీద కానీ, లేకపోతే పక్కన ఏమైనా స్టూల్ ఉంటే స్టూల్ మీద పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఆ టేబుల్ మీద ఎక్స్టర్నల్ సార్ కూర్చున్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మీద మనకి బాక్స్లో కానీ, బౌల్లో కానీ, లేదా టేబుల్ మీద కానీ కొన్ని స్లిప్స్ ఉంటాయి. ఆ స్లిప్ తీసి మనం ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తే దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు ఆ ఎక్స్టర్నల్ సార్కి చెప్పాలి. చెప్పినప్పుడు ఆ నెంబర్ని మనకి బుక్లెట్లో వేసి ఎక్స్టర్నల్ సార్ మనకి ఇస్తారు. ఆ బుక్లెట్లో వేసిన నెంబరు, స్లిప్ మీద ఉన్న నెంబరు రెండు సేమా కాదా మనమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అయితే ఎటువంటి అబ్జెక్షన్ లేదు. రెండు కనుక డిఫరెంట్ ఉంటే వెంటనే ఎక్స్టర్నల్ సార్కి చెప్పి ఆ క్వశ్చన్ని మనం మోడిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఏదైతే ఆ బుక్లెట్ మీద, స్లిప్ మీద క్వశ్చన్ ఏదైతే ఉందో అదే మన క్వశ్చన్ నెంబర్ అనమాట. అదే మన క్వశ్చన్ అవుతుంది. ఇలా 20 మంది ల్యాబ్లోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ ఆధారంగా మీకు క్వశ్చన్ కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్వశ్చన్ బ్యాంక్స్ ఎక్కువ ఉంటే కనుక ఆ క్వశ్చన్ నెంబర్ ఆధారంగా మనం మన బుక్లెట్లో ఆ క్వశ్చన్ రాసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా క్వశ్చన్ రాసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవాలి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు మీడియంలో రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రాసేసుకున్న తర్వాత 20 మందికి కూడా అలా క్వశ్చన్స్ అన్నీ వాళ్ళకి వచ్చిన ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించిన క్వశ్చన్ మొత్తం కూడా రాసుకోవాల్సి ఉంటుంది. రాసుకున్న తర్వాత ఆ స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ నెంబరుకి బ్యాక్ సైడ్, అంటే ఇలా బ్యాక్ సైడ్ మనకి ఏం చేయాలంటే దాని మీద మనం మన హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మన బ్యాచ్ నెంబర్, అదేవిధంగా డేట్ విత్ నూన్, అంటే 4 noon ఆఫ్టర్నూన్ రాయాల్సి ఉంటుంది. దాని కింద మీ సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్లిప్ని చాలా జాగ్రత్తగా మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది. అది ఇంటర్నల్ ఎగ్జామ్లో తీసుకునేంత వరకు కూడా ఆ స్లిప్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలా రాసేసిన తర్వాత క్వశ్చన్స్ మొత్తం మీరు రాసేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ఎక్స్టర్నల్ సారు మీకు ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో రాయాల్సినటువంటి ఏమేమి రాయాలో చెప్తారు. అవి ఏంటంటే ఫస్ట్ ఎయిమ్ రాయాలి. ఫిజిక్స్ ప్రాక్టికల్స్ అయితే ఎయిమ్ రాయాలి, ఆపరేటర్స్ రాయాలి, ఫార్ములా రాయాలి. ఆ ఫార్ములాలో ఉన్నటువంటి ఈచ్ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ యూనిట్స్. ఒకవేళ మోడల్ గ్రాఫ్ ఉంటే మోడల్ గ్రాఫ్, ఒకవేళ తర్వాత టేబులర్ ఫామ్, అది కూడా ఎంటీ టేబులర్ ఫామ్, అంటే ఫస్ట్ లైన్లో ఉన్నటువంటి ఎంటీ టేబులర్ ఫాము. అదేవిధంగా ప్రొసీజర్ 5 to 6 sentences ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎనీ 2 precautions రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో రాసేసి ఏదైతే మనకి ఎక్స్పెరిమెంట్ వచ్చిందో ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఫార్ములా, అదేవిధంగా టేబులర్ ఫామ్, ఇవన్నీ కూడా మనకి ఏదైతే క్వశ్చన్ వచ్చిందో ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి రాయాల్సి ఉంటుంది. ఏమి రాయాలంటే ఏం రాయాలి, ఆపరేటర్స్ రాయాలి, ఫార్ములా రాయాలి. ఆ ఫార్ములా ఉన్నటువంటి ఈచ్ టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి యూనిట్స్ కూడా రాయాల్సి ఉంటాయి. తర్వాత మోడల్ గ్రాఫ్ ఉంటే మోడల్ గ్రాఫ్ వేయాలి, లేకపోతే అవసరం లేదు. కొన్నిటికి కరెంట్ వచ్చినప్పుడు మనకి సర్క్యూట్ డయాగ్రామ్స్ చేయాల్సి ఉంటాయి. అది కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంటీ టేబులర్ ఫాము, అదేవిధంగా ప్రొసీజర్ 5 to 6 sentences ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. ఎనీ 2 units రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకి రాసి చూపించమంటారు. మనం అవన్నీ రాసేసిన తర్వాత ఎక్స్టర్నల్ సార్ చూపిస్తే ఎక్స్టర్నల్ సార్ కరెక్షన్ చేస్తారు. సో ఇలా 20 మంది కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక అది రాసేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ రాసేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి రీడింగ్స్ తీసుకొని ఆ వాల్యూస్ టేబులర్ ఫామ్లో వేసి, అదేవిధంగా క్యాలిక్యులేషన్స్, అబ్జర్వేషన్స్, రిజల్ట్, యూనిట్స్ అవన్నీ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఫిజిక్స్ సంబంధించి. అదే కెమిస్ట్రీ అయితే మనకి ఫస్ట్ 10 నిమిషాల్లో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ సంబంధించి రాయమంటారు. కాబట్టి ఇవన్నీ చాలా చక్కగా మీరు రాసేయచ్చు. ఎందుకంటే మనకు అన్నీ కూడా మనం ల్యాబ్లో క్లాసుల్లో మనకి ప్రిపేర్ చేపిస్తారు. ముందు రోజు రేపు ల్యాబ్ అంటే ఈరోజు మనకి ప్రిపేర్ చేపిస్తారే, కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ల్యాబ్లు సజావుగా హ్యాపీగా సాగిపోతాయి. ఓకేనా?
గుర్తుపెట్టుకోండి. మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.